ఇండియా టుడే వార్తలకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. వారానికి ఒక రోజు నో వెహికల్ డే పాటించాలని ఢిల్లీ నిర్ణయం. కాలుష్య నియంత్రణకు కీలక నిర్ణయాలు తీసుకున్న ప్రభుత్వం. ప్రజా రవాణా వినియోగం పెంచాలని సీఎం రేఖా గుప్తా సూచన. పర్యావరణ పరిరక్షణలో ప్రజల భాగస్వామ్యం అవసరమన్న రేఖ. వారానికి ఒక రోజు నో వెహికల్ డే పాటించాలని సూచన. ప్రజా రవాణా వినియోగం పెంచాలని పార్థసారథి పిలుపు. కాలినడక అలవాటు పెంచుకోవాలని మంత్రి సూచన. ఇంధన పొదుపుకు ప్రజల భాగస్వామ్యం అవసరమన్న మంత్రి. దేశం కోసం పొదుపు చర్యలు చేపట్టాలని సీఎం పిలుపు. మై నేషన్ మై రెస్పాన్సిబిలిటీ కార్యక్రమం ప్రారంభం. బాధ్యతాయుత ఖర్చులపై అవగాహన. అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలని ఆదేశం. తమ్మిడిహట్టి అంశంపై కేంద్రాన్ని ప్రశ్నించిన ఆది శ్రీనివాస్. తెలంగాణకు కేంద్రం మద్దతు ఎందుకు లేదన్న ప్రశ్న. కిషన్ రెడ్డి అంశం ఎందుకు ప్రస్తావించలేదన్న ఆది. నీటి సమస్యలపై కేంద్రం స్పందించాలని డిమాండ్. శ్రీవాణి టికెట్లలో అవినీతి జరుగుతోందన్న భూమన ఆరోపణ. ఏఐతో టికెట్లు కొనుగోలు చేసి బ్లాక్ లో అమ్ముతున్నారని ఆరోపణ. శ్రీవాణి వ్యవహారంపై సీఎం దర్యాప్తు. భక్తుల విశ్వాసానికి భంగం కలిగించే అంశాలపై విచారణ. దేశ ప్రయోజనాల కోసం రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున పొదుపు చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. మై నేషన్ మై రెస్పాన్సిబిలిటీ పేరుతో ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించాలని కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. బాధ్యతాయుత ఖర్చులు, వనరుల సంరక్షణ, పొదుపు అలవాట్లపై ప్రజల్లో అవగాహన కల్పించడమే లక్ష్యమని తెలిపారు. దేశం ప్రజలకు ఎన్నో అవకాశాలు కల్పించిందని, ఇప్పుడు క్రమశిక్షణతో ముందుకు సాగాల్సిన సమయం వచ్చిందన్నారు. రాష్ట్రంలో ఉపాధి అవకాశాల కల్పనకు సంబంధించిన పలు కీలక ప్రాజెక్టులకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. అగ్రిగోల్డ్ బాధితులకు వచ్చే 6 నెలల్లో న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ సంక్షేమ చర్యపై ప్రజల్లో నమ్మకం పెంచే దిశగా ముందుకు వెళ్తున్నామని పేర్కొన్నారు. తుమ్మిడిహట్టి అంశంపై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కీలక ప్రశ్నలు లేవనెత్తారు. తెలంగాణకు సంబంధించిన దీర్ఘకాలిక సాగునీటి సమస్యల విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఆయన తప్పుపట్టారు. ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన సమయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ అంశాన్ని ఎందుకు ప్రస్తావించలేదని ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వం అధికారిక లేఖలు పంపినా కేంద్రం లేదా మహారాష్ట్ర నుంచి స్పందన రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పటికీ తెలంగాణ ముఖ్యమంత్రికి అక్కడి సీఎంతో భేటీ అవకాశం లేకపోవడం ఆశ్చర్యకరమన్నారు. పోలవరం ప్రాజెక్టులో ఆంధ్రప్రదేశ్కు జరిగిన సహకారం తరహాలో తెలంగాణకు ఎందుకు మద్దతు లభించడం లేదని ప్రశ్నించారు. ఈ అంశం ఇప్పుడు రాష్ట్రాల మధ్య నీటి వివాదాలపై కొత్త చర్చకు దారితీస్తోంది. 15 లక్షల నుంచి 16 లక్షల వరకు ఇరిగేషన్ ను ఇచ్చుకునే అవకాశం ఉన్నటువంటి రైతులకు చక్కని ప్రాజెక్టు నిర్మాణం చేయాలని చెప్పినటువంటి ఒక ఆలోచనతో ముందుకు పోయేటువంటి తరుణంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఎందుకు ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తెలంగాణకు వచ్చినప్పుడు తుమ్మిడిహట్టి ప్రాజెక్టు నిర్మాణం చేయడానికి రేవంత్ రెడ్డి గారు ముందుకు వస్తున్నారు, అనుమతుల కోసం ప్రయత్నం చేస్తున్నారు, వారికి అనుమతులు ఇవ్వాలని చెప్పని ఎందుకు వారు మాట్లాడలేదని చెప్పిన మాట సందర్భంగా చెప్పే ప్రయత్నం చేస్తూ ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా ప్రభుత్వ కార్యాలయాల పనితీరుపై కీలక నిర్ణయాలు ప్రకటించారు. పెరుగుతున్న ఇంధన ధరలు, పొదుపు చర్యలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వ ఉద్యోగులకు వారానికి 2 రోజులు వర్క్ ఫ్రం హోం సౌకర్యాన్ని కల్పించాలని నిర్ణయించినట్లు తెలిపారు. అనవసరమైన వాహనాల వినియోగాన్ని తగ్గించాలని సూచించారు. సాధ్యమైనంత వరకు ప్రజా రవాణాను వినియోగించాలని ఉద్యోగులకు పిలుపునిచ్చారు. దేశ ప్రయోజనాల దృష్ట్యా ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు వెల్లడించారు. ఇంధన వినియోగాన్ని తగ్గించడంతో పాటు కాలుష్య నియంత్రణపై కూడా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. ప్రజలు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని పేర్కొన్నారు. ఈ నిర్ణయాలపై ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ సాగుతోంది. हमारा ईंधन की खपत कम हो, इसके लिए हमने 2 लेवल पे, एक गवर्नमेंट लेवल पे, एक प्राइवेट लेवल पे। गवर्नमेंट लेवल पे दिल्ली सरकार में 2 दिन हर हफ्ते वर्क फ्रॉम होम रहेगा, 2 दिन हर हफ्ते वर्क फ्रॉम होम रहेगा। और इसी तरीके से प्राइवेट सेक्टर्स में भी हर एक कंपनी, इंस्टीट्यूशन, उनको कहा जाएगा कि वर्क फ्रॉम होम करें 2 दिन के लिए, ये एडवाइजरी होगी। और लेबर विभाग हमारा इसकी निगरानी करेगा
जितनी बड़ी कंपनीज हैं जहाँ पे ज़्यादा एम्प्लॉयज़ काम करते हैं, पर्सनली हम लोग बात करेंगे, मंत्री जी बात करेंगे, मैं खुद बात करूँगी, हमारे ऑफिसर्स उनसे रिक्वेस्ट करेंगे कि वो अपना 2 दिन का एज पर देयर कंफर्ट 2 दिन वो वर्क फ्रॉम होम करें। दिल्ली सरकार के नाते हमने कुछ प्लान बनाए हैं और एक जन अभियान जिसे दिल्ली सरकार चलाएगी, मेरा भारत मेरा योगदान, कि मैं एज ए गवर्नमेंट, एज ए इंडिविजुअल, हम सब लोग क्या क्या इस दिल्ली शहर के लिए करेंगे और करना चाहते हैं, उसका एक पूरा का पूरा खाका मैं आप सबके सामने प्रस्तुत करना चाहती हूँ। जैसे सबसे पहले बात की गई पेट्रोल और डीजल की बचत के, पेट्रोल और डीजल की बचत हो ताकि हमारा ईंधन की खपत कम हो। इसके लिए हमने 2 लेवल पे, एक गवर्नमेंट लेवल पे, एक प्राइवेट लेवल पे। गवर्नमेंट लेवल पे दिल्ली सरकार में 2 दिन हर हफ्ते वर्क फ्रॉम होम रहेगा, 2 दिन हर हफ्ते वर्क फ्रॉम होम रहेगा। और इसी तरीके से प्राइवेट सेक्टर्स में भी हर एक कंपनी, इंस्टीट्यूशन శ్రీవాణి ట్రస్ట్ ద్వారా సేకరించిన నిధులతో రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ, బీసీ కాలనీల్లో 5,000 ఆలయాలు నిర్మించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించినట్లు టీడీపీ నేత బుచ్చి రాంప్రసాద్ తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన టికెట్ అక్రమాలను సాంకేతికతతో గుర్తించినట్లు వెల్లడించారు. ఇకపై అన్ని సేవలు పూర్తిగా ఆన్లైన్ ద్వారా నిర్వహిస్తామని స్పష్టం చేశారు. భక్తుల మనోభావాలకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నామని పేర్కొన్నారు. ఆలయ వ్యవస్థల్లో పారదర్శకత తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా వ్యవస్థలను ప్రక్షాళన చేస్తున్నామని తెలిపారు. గతంలో జరిగిన లోపాలను సరిదిద్దే దిశగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఒకటి కాదు, 2 కాదు, దీనికి 5,000తో స్టార్ట్ చేశాం. కానీ మొన్న ముఖ్యమంత్రి గారు లోకేష్ గారు మీటింగ్లో మాట చెప్పారు, ఎన్ని దేవాలయాలు కావాలంటే అన్ని దేవాలయాలు కడదాం. ఎందుకంటే దేవాలయాలు ఇందాకే మీకు చెప్పా, ఒక మార్గదర్శకంగా ఉంటాయి. అక్కడ అన్ని కార్యక్రమాలు చేసుకోవచ్చు, దైవిక కార్యక్రమాలు చేసుకోవచ్చు. చిన్న అక్కడ భజన మందిరాలు ఉంటాయి, భజన చేసుకోవచ్చు. ఇతర పిల్లలు కూర్చుని చదువుకోవటానికి, దళితవాడలు, బీసీ కాలనీల్లో పిల్లలు చదువుకోవటానికి, ఇదివరకు రోజుల్లో, పాత రోజుల్లో దేవాలయాలు ఏ విధంగా ఉండేవి అనేది ఒకసారి మీరు ఆలోచన చేసుకుంటే, పూర్వం హితం కోరేవాడే పురోహితుడు అనేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళు బయటికి, ఏ ఊళ్ళో ఏ పెద్ద అయినా బయటికి వెళ్ళేటప్పుడు పూజారి గారి దగ్గరికి వెళ్ళి నమస్కారం పెడితే పూజారి గారు ఆశీర్వచనం ఇచ్చేవాడు. నీ పని కావాలయా, దిగ్విజయం వస్తూ, అవిఘ్నం వస్తూ అని చెప్పి ఆశీర్వచనం ఇచ్చి నీకు పని అవుతుందని పంపించేవాడు. పూజారి గారు ఆ రోజు ఆ టైంలో వెళ్ళేటప్పుడు ఎవరు కూడా పూజారి గారికి డబ్బులు ఇచ్చేవాడు కాదు, పూజారి గారు కూడా డబ్బులు అడిగేవాడు కాదు. ఎందుకంటే నమ్మకంతో వెళ్ళేవాళ్ళు. మళ్ళీ పూజారి గారి బాధ్యత ఏంటి, ఈ వెళ్ళిన పని కావటం కోసం గుడిలోకి వెళ్ళి పూజారి గారు మళ్ళా ఒక మంత్ర జపం చేసుకోవాలి. ఎందుకంటే ఆ పవర్ తీసుకోవటానికి దేవుడి నుంచి. అవి జరిగేవి. కానీ ఆ రోజున పూజారిని, ఇతర పెద్దల్ని ఆ ఊరి ప్రజలే కాపాడుకునేవాళ్ళు. ఇంట్లో ఒక అరటి గెలలకి నుంచి, అరటి చెట్టు నుంచి ఒక గెల వస్తే పూజారి గారికి హస్తం పంపించండి అనేవాళ్ళు. పొలం నుంచి పంట వస్తే పూజారి గారికి బస్తా బియ్యం ఇవ్వమనేవాళ్ళు, ధాన్యం. అన్ని పూజారి గారి అవసరాలను వాళ్లే తీసుకునేవాళ్ళు. అదేవిధంగా ఇప్పుడు కూడా మా ప్రభుత్వం ఆలోచన దేవాలయాలని ఆ బీసీ కాలనీ, ఎస్సీ కాలనీలో కట్టి ఒక ఆలోచన విధానంతో అందరూ కూడా అక్కడే ఉంటూ చేసుకునే విధానం. పిల్లలు చదువుకోవాలని చదువుకుంటారు, చిన్న చిన్న భజనలు చేసుకుంటారు, మంచి కార్యక్రమాలు ఏమైనా ఉంటే చేసుకుంటారు. వీటన్నిటికీ ఉపయోగపడే విధంగా కట్టాలి అని చెప్పి కూటమి ప్రభుత్వం, మేము శ్రీవాణి ట్రస్ట్ ద్వారా వచ్చే డబ్బులతోటి అవన్నీ కట్టాలని ఆలోచన చేసింది నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, నారా చంద్రబాబు నాయుడు గారు. మీరు ఆ డబ్బులు ఎక్కడ కొట్టేశారు? ఒక చీటీలు ఇచ్చారా, స్లిప్పులు ఇచ్చారా, ఏమన్నా వచ్చినాయా? ఏదీ లేకుండా డబ్బులు కొట్టేశారు. టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి శ్రీవాణి టికెట్ల వ్యవహారంపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఏఐ ఆధారిత ఆటో ఫిల్లింగ్ ద్వారా దళారులు టికెట్లు కొనుగోలు చేసి భారీ ధరలకు విక్రయిస్తున్నారన్నారు. టికెట్లను 15,000 రూపాయల వరకు అమ్ముతున్నారని ఆరోపించారు. లోతైన పరిశీలన చేస్తే టీటీడీ ఐటీ విభాగంలో అనుమానాస్పద అంశాలు కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. గతంలో విదేశీ కళ్యాణోత్సవాల్లో అవినీతి ఆరోపణలు వచ్చిన వ్యక్తినే కీలక బాధ్యతల్లో నియమించారని విమర్శించారు. ఎలాంటి సెక్యూరిటీ ఆడిట్ లేకుండా రోజుకు 100 టికెట్లు విడుదల చేస్తున్నారని ఆరోపించారు. ఈ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు.
14/5/2026 వరకు ఆ 800 టికెట్లలో ఏ ఒక్క రోజు సరైన వాళ్లకు నేరుగా 8 మందికి కూడా టికెట్లు అందలేదు అన్నది పచ్చి నిజం. అంటే 4 నెలలుగా మీరు గుర్తించనే లేదా? గుర్తించకుండా నిద్రపోతున్నారా? నిద్ర నటిస్తున్నారా? మా విమర్శలను చూసి జడిసి ఈ తూతూ ప్రకటన ఒకటి ఇచ్చారా? ఒక్కో టికెట్ను దళారులు, ట్రావెల్ ఏజెంట్లు 15,000 రూపాయలకు అమ్ముతున్నారని మేము చాలా స్పష్టంగా 1.5 రోజుల క్రితమే చెప్పటం జరిగింది. చెప్పినా మీకు చీమ కుట్టినట్టు కూడా లేదు. 15,000 రూపాయలకు ఒక టికెట్ అమ్ముతున్నారు. 9 గంటల 1.5 నిమిషాలకు మొత్తం టికెట్లన్నీ అయిపోయినట్టుగా మీరు చూపిస్తున్నారు. ఆ తరువాతనే దళారులకు టికెట్లు కేటాయింపబడుతున్నాయి. అందులో ఒకటి ఆధారపూరితంగా రిలీజ్ అయినటువంటి టికెట్ ఇది 9 గంటల 10 నిమిషాలు. 9 గంటల 1.5 నిమిషాలకే అన్ని అయిపోతున్నాయి అన్నటువంటి విషయం మీరు చెప్తున్నారు. మొత్తం లోకమంతా కూడా కోడై కూస్తుంది. దీని వెనుక ఉన్నటువంటి తతంగం ఏంటి అన్న దాని మీద మేము లోతైనటువంటి పరిశీలన చేస్తే అక్కడ టీటీడీకి ఒక ఐటీ ఇన్ఛార్జిగా, ఐటీ జిఎంగా ఫుల్ అడిషనల్ ఛార్జీలో ఒక ఏఈఓ స్థాయి అధికారిని, బీటెక్ కూడా లేనటువంటి వ్యక్తిని, జనరల్ గా ఐటీ జిఎం కు బీటెక్ చదివి ఉండారా, ఆ బీటెక్ చదవనటువంటి వ్యక్తిని, ఇతను విదేశాలలో కళ్యాణోత్సవాలు జరపమని ఇతన్ని విదేశాలకు పంపితే దాదాపు 30 లక్షల రూపాయలు తినేశాడని పట్టుకుంటే అతని దగ్గర నుంచి రికవరీ కూడా చేసినారు మా హయాంలో. అతని దగ్గర నుంచి 30 లక్షల రూపాయలు రికవరీ చేయటం జరిగింది. అతని మీద ఇప్పటి వరకు డిఏ కేసు కూడా వీళ్లు పెట్టలేదు. అలాంటి వ్యక్తిని, అంత అవినీతి పరుణ్ణి, అర్హత లేనటువంటి వ్యక్తిని ఈ రోజున జిఎం ఐటీగా ఫుల్ అడిషనల్ ఛార్జీకి ఇచ్చినారు. ఈ ఇచ్చిన అతను టీసీఎస్ వాళ్ల ద్వారా, అంటే ఇతనని కాదు సుమా, పెద్దలు ఇతనికి ఆ పదవి ఇచ్చినారు, తమకు బాగా తాబేదారుగా ఉంటాడని టీసీఎస్ సంస్థ ద్వారా కొత్త సాఫ్ట్వేర్ ను తీసుకువచ్చినాము అని చెబుతున్న వీళ్లు ఈ సాఫ్ట్వేర్ వచ్చిన తరువాతనే ఈ దోపిడీకి తలుపులు బార్లా తీసినారు. దీని వెనుక టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఆయనకు అత్యంత అనుంగు శిక్షుడైనటువంటి మరో బోర్డు మెంబరు, స్థానికుడు, ముఖ్యమైనటువంటి నేతలు అందరూ కూడా కలిసి దళారుల చేతుల్లోకి అప్పగించి రోజుకు 40 లక్షల రూపాయల ఆదాయాన్ని దీని ద్వారా అందరూ పంచుకుంటున్నారు. ఈ 4 నెలల కాలంలో దాదాపు 48 కోట్ల రూపాయలు ఈ రకంగా దండుకున్నారు. 48 కోట్ల రూపాయల డబ్బులు, వెంకటేశ్వర స్వామికి చెందాల్సినటువంటి డబ్బులను వీళ్లు అక్రమంగా దోచుకున్నారు. కొత్త సాఫ్ట్వేర్ ని వీళ్లు తెచ్చినప్పుడు మేము శ్రీవాణి టికెట్లను 3 నెలలకు మోపిదేవి శ్రీనివాసరావు తమ కుటుంబ సభ్యుడిగా పార్టీలో చేరాడని వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ తెలిపారు. తనపై నమ్మకం ఉంచి పార్టీలో చేరినందుకు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి అన్ని విధాలా న్యాయం చేస్తారని హామీ ఇచ్చారు. రేపలలో మోహన్ ఎంతో కష్టపడుతున్నారని, ఆయనకు అందరూ మద్దతునివ్వాలని కోరారు. పార్టీ బలోపేతం కోసం నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా పనిచేయాలని సూచించారు. ప్రజల సమస్యలపై మరింతగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. కొత్తగా చేరిన నాయకులతో పార్టీ మరింత బలపడుతుందని అభిప్రాయపడ్డారు. భవిష్యత్ రాజకీయ పరిస్థితుల్లో ఐక్యత ఎంతో ముఖ్యమన్నారు. ఈ చేరికతో స్థానిక రాజకీయాల్లో కొత్త చర్చ మొదలైంది. యువకుడు, ఉత్సాహవంతుడు, బాగా గట్టిగా కష్టపడడానికి ముందుకొచ్చాడు. మోహన్ కు మీ అందరి మద్దతు ఉండాలి. శ్రీను తన సొంత తమ్ముడిగా మోహన్ ను భుజాన వేసుకుని మోహన్ ను గెలుపు బాధ్యతలు కూడా శ్రీనునే తన భుజస్కంధాల మీద వేసుకుని తను గెలిపించే బాధ్యతలు కూడా తీసుకుంటా ఉన్నాడు. శ్రీను చేసే ఈ మంచిని జగన్ అన్నిటికీ మనవడు. మనం అధికారంలోకి వచ్చిన తర్వాత శ్రీనును
సంతోషపడే విధంగా అదే చట్టసభలో పక్కనే కుర్చీ వేసుకొని మళ్ళీ కూర్చోబెట్టే కార్యక్రమం జగన్ చేస్తాడని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాడు. చాలా మంది నాయకులు వచ్చిన ఈ సందర్భంగా, చాలా మంది కార్యకర్తలు వచ్చిన ఈ సందర్భంలో బహుశా అందరినీ కూడా కలవలేకపోవచ్చేమో, ఎందుకంటే ఇన్ని వేల మంది వచ్చారు కాబట్టి అందరినీ కూడా కలవలేకపోయే పరిస్థితి ఉంటుంది. కానీ తర్వాత నేను సిన్నుకు చెప్తా ఉన్నాను, మోహన్కు చెప్తా ఉన్నాను, ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు వీలైనంత ఎక్కువ మందిని నా దగ్గరికి తీసుకొని వచ్చి నాకు పరిచయం చేసే కార్యక్రమాలు ఖచ్చితంగా చేయండి అని కూడా చెప్తా ఉన్నాను. ఇప్పుడు కూడా మీ అందరి అభిమానానికి, మీ అందరూ నా మీద పెట్టుకున్న నమ్మకానికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి అని చెప్పి ఆరాట పడతా ఉన్న మీ అందరి తాపత్రయానికి మనస్ఫూర్తిగా వచ్చిన ప్రతి సోదరుడికి, ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి పెద్ద ఆయనకు కూడా మనస్ఫూర్తిగా రెండు చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా నా కృతజ్ఞతలు కూడా తెలుపుకుంటా ఉన్నాను. వారానికి ఒక రోజు నో వెహికల్ డే పాటించాలని మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సూచనల మేరకు ప్రజాప్రతినిధుల వాహనాలు వినియోగాన్ని తగ్గించుకోవాలన్నారు. విదేశీ పర్యటనలు కూడా అవసరమైన సందర్భాల్లో మాత్రమే చేయాలని సూచించినట్లు చెప్పారు. ప్రజలు ఎక్కువగా ప్రజా రవాణా సేవలను వినియోగిస్తే మంచిదని అభిప్రాయపడ్డారు. కొద్ది దూరాలకు కూడా కారులో వెళ్లకుండా కాలినడకన వెళ్లే అలవాటు పెంచుకోవాలని కోరారు. ఇంధన పొదుపు, కాలుష్య నియంత్రణ కోసం ఇలాంటి చర్యలు అవసరమని పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణలో ప్రజల భాగస్వామ్యం చాలా ముఖ్యమన్నారు. ప్రతి ఒక్కరూ తమ స్థాయిలో బాధ్యత తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు ప్రజల సహకారం అవసరమన్నారు. పాదయాత్ర అంటే ఇప్పుడు సపోజ్ ఒక టౌన్లో ఉన్నాము, ఒకళ్ళ ఇంటికాడ నుంచి ఇంకొకరి ఇంటికి వెళ్ళాలి, లేకపోతే ఒక బజార్ నుంచి ఇంకో బజార్కి వెళ్ళాలి. అక్కడ ఆ కొంచెం దూరం కూడా మనం కారులో వెళ్తాం. మనం కారులో ఎప్పుడైతే వెళ్తామో అన్ని కార్లు మన వెనకాల వస్తాయి, స్కాట్ అన్నీ కూడా. సో అట్లా కాకుండా పక్క బజారే కాబట్టి నడుచుకుంటూ వెళ్తాం. ఒకరోజు నో వెహికల్ ఫ్రైడే అంటే ఆ రోజు అసలు వాహనాలు వినియోగించుకోకుండా ఈ కాన్వాయ్లు బస్సుల్లో కానీ లేకపోతే అసలు ఆ వాహనాలు తగ్గించుకుని ఒకవేళ మీటింగ్స్ ఏమైనా ఉంటే వర్చువల్ మీటింగ్స్ కండక్ట్ చేయటం, ఇవన్నీ కూడా చెప్పడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను. అదేవిధంగా అధికారులు కూడా అవసరం వస్తే 2-3 ఆఫీసులు కలిసి, అదేవిధంగా మంత్రులు కానీ కలిసి అంటే షేరింగ్ లాగా వస్తే కూడా కొంత, అంటే దీని మూలంగా ఎంత వస్తుంది అనేది కాదు, ఒక మోటివేషన్ టు ది పబ్లిక్. అంటే దేశం క్రైసిస్లో ఉన్నప్పుడు మనందరం కూడా నిలబడాలి అనే స్ఫూర్తితో ఇవన్నీ కూడా డిస్కస్ చేయడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను. స్టెప్ ఫర్ ది నేషన్ అవేర్నెస్ క్యాంపెయిన్ ప్రమోటింగ్ వాకింగ్ అండ్ సైక్లింగ్. నాకు చెప్పేది కొంతమంది ముఖ్యమంత్రి గారు అవసరం వస్తే అందరం సైకిల్ మీద కూడా వద్దాం సెక్రటరియట్కి అంటే ఒక మోటివేషనల్గా వారు చెప్పడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను. తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ నిర్వహించిన మీడియా సమావేశంలో సింగిల్ స్క్రీన్ థియేటర్ల శాతం అంశంపై డిస్ట్రిబ్యూటర్లు కీలక వ్యాఖ్యలు చేశారు. 2008 సంవత్సరం నుంచి ఈ అంశంపై పోరాటం చేస్తున్నామని వెల్లడించారు. థియేటర్ల ఆదాయ పంపిణీ విషయంలో అనేక సమస్యలు ఎదురవుతున్నాయని తెలిపారు. పరిశ్రమలో సమతుల్యత కోసం పరస్పర చర్యలు అవసరమని అభిప్రాయపడ్డారు. సమస్యల పరిష్కారానికి ఎప్పుడైనా చర్చలకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ యాజమాన్యాల మధ్య సమన్వయం అవసరమని పేర్కొన్నారు. సినిమా పరిశ్రమలో స్థిరత్వం కోసం అందరూ కలిసి ముందుకు రావాలని సూచించారు. చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న అంశాలను త్వరగా పరిష్కరించాలని కోరారు. శ్రీనివాస్ గారు, చెద్దలవాడ శ్రీనివాసరావు, వద్దు మీరు తప్పు చేస్తారు, వాళ్ళు తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ మీటింగ్ పెడతారంట కదా, మీరు సినిమా వేసేయండి అంటే సినిమా వేసేసినాం పెద్ద మనిషి చెప్తే. దాని తర్వాత 8th పెడతా అన్నారు, పెట్టలేదు. 10th పెడతా అన్నారు, పెట్టలేదు. అందు గురించి మేమందరం వారే ఎందుకు ఇంకా ఆగుతున్నాము, మనం మాట్లాడతాం కదా, ఒక ప్రెస్ నోట్ ఇడుస్తాం కదా అని చెప్పి తెలంగాణ ఫిలిం ఛాంబర్ అనేది పెట్టుకొని ఒక ప్రెస్ నోట్ ఇడిచినాం. దానికి నిన్న ఏం చేసిరు, పర్సనల్లీ తీసుకొని ఒక 5-6 వాళ్ళ బాడీ ఏందో మాకు తెలియదు, వాళ్ళు ఎవరు తెలియదు, 2-3 ప్రొడ్యూసర్ నేను గుర్తుపడతా, ఒక 6 పర్సనల్లీ పెట్టుకొని పర్సనల్ గ్రడ్జ్ పెట్టుకొని పర్సనల్లీ మాట్లాడేసారు. స్టాచ్యూ కడతా అని చెప్పి అవన్నీ చెప్పి చాలా తప్పు మాట్లాడుతున్నారు. మేము రెడీగా ఉన్నాము, ఎప్పుడు మీరు పిలిస్తే అప్పుడు మాట్లాడనీకి.
ప్రొడ్యూసర్ కానీ ఇంకో తెలుగు ఫిలిం ఛాంబర్ కానీ మేము వెయిట్ చేస్తున్నాము. రేపటికి మీటింగ్ పెట్టిర్రు, దానికి పోతాము, కూర్చొని మాట్లాడుకొని చేసుకుందాం. ఎందుకంటే అందరం ఒక ఫ్యామిలీ మనం. ఇది మాసబ్ ట్యాంక్ డిఎస్ఎస్ భవన్ లో రజక కోఆపరేటివ్ కార్పొరేషన్ చైర్మన్ గా దాసరి రాజు అజయ్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే ఈరపల్లి శంకర్, ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్ట సాయి కుమార్ హాజరయ్యారు. కొత్త బాధ్యతల్లో విజయవంతం కావాలని ఆకాంక్షించారు. రజక వర్గాల అభివృద్ధికి మరింత కృషి చేయాలని సూచించారు. ప్రభుత్వం సామాజిక వర్గాల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తోందని తెలిపారు. వివిధ సంక్షేమ కార్యక్రమాల అమల్లో కార్పొరేషన్ల పాత్ర కీలకమని పేర్కొన్నారు. మోడర్న్ డ్రై క్లీనర్ సిస్టమ్స్ రజక సహకార సంఘాలకు ఇచ్చేటువంటి విధంగా అదేవిధంగా గత ప్రభుత్వం ఇచ్చిన 250 యూనిట్ల ఫ్రీని ఎక్కడ కూడా అడ్డంకి లేకుండా కొనసాగిస్తా ఉన్నాం. ఎవరు కూడా ఆందోళన చెందే అవసరం లేదు. ఎక్కడైనా అటువంటి ఫిర్యాదు ఉంటే ప్రభుత్వంకు నేరుగా లేదా చైర్మన్ గారికి లేదా గౌరవ ప్రజాప్రతినిధులకు ఎవరికైనా చెప్పొచ్చనే మాటని సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రజక కార్పొరేషన్ చైర్మన్ గా మిగతా ప్రజాప్రతినిధుల బలైన వర్గాలకు సంబంధించి కానీ వృత్తిని అభివృద్ధి చేసేటువంటి సమస్యలతో పాటుగా విద్యా ఉపాధి అవకాశాలను సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ సంబంధించి అన్ని తయారు చేస్తాం. ముఖ్యంగా మారుతున్న కాలానికి అనుగుణంగా మోడర్నైజేషన్ ధోబీఘాట్స్ మీన్స్ ఇక్కడ చాలా ఏర్పాటు చేయడం జరుగుతుంది. వాటికి సంబంధించి నియోజకవర్గం ఒకటి అవసరమైతే 2 దాని ప్రణాళికతోటి ముందు. భగీరథ్ పోక్సో కేసు విషయంలో బీజేపీపై బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్ర విమర్శలు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆమ్నీషియా పబ్ కేసులో 3 రోజుల్లోనే నిందితులను అరెస్ట్ చేశామని గుర్తు చేశారు. కేసులో ఎంఐఎం ఎమ్మెల్యే కుమారుడు ఉన్నా చర్యలు తీసుకున్నామని తెలిపారు. వక్ఫ్ బోర్డు చైర్మన్ కుమారుడిపై ఆరోపణలు వచ్చినప్పుడు కేసీఆర్ వెంటనే స్పందించారని చెప్పారు. ఇప్పుడు బండి సంజయ్ను నిలదీయడానికి కూడా వెనకాడుతున్నారని విమర్శించారు. పోక్సో కేసులో కఠిన శిక్షలు ఉండాలని బీజేపీనే గెజిట్ విడుదల చేసిందన్నారు. ఇప్పుడు అదే పార్టీ ఎందుకు మౌనం పాటిస్తోందని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో మరింత చర్చకు దారితీశాయి. 2022 on May 28, when a case was registered in Jubilee Hills police station limits on the complaint of the father of the daughter, that his daughter complained that she had some injuries, and these injuries, it looks like, have happened or caused by some people when she went to hang out with her friends in a pub called Amnesia near Andhra Jyoti office. And when this matter came to the notice of police, immediately a case was registered. Within 3 days, 3 accused were rounded up, and all of them happened to be juveniles. One of them was your MIM MLA's son. One of them was our Waqf Board chairman's son. You know what our Honorable KCR ji did on that day? He asked the Waqf Board chairman to step down from that post. He asked the Waqf Board chairman to step down from that post. Then he ensured that all the accused are arrested, and he ensured that the charge sheet is filed within 2 months. And today all those juveniles are facing trial. Since they are juveniles, I don't want to name them. On the other hand, you are not even questioning the Union Home Minister, Mr. Bandi Sanjay Kumar. You are not even questioning the very act, and everybody is taken away by major, minor, major, minor. What is this nonsense? Don't you have children, Asad Saab? How could you say? Why is that you are not speaking? Don't you have children? Don't they have rights? Why UPA, why this government in 2022, even it is BJP, మీకు తెలుసో తెలియదో, ఈ బీజేపీ గవర్నమెంట్ ఈ పోక్సో కేసులో 20 సంవత్సరాల జైలు శిక్ష కాదు మరణ శిక్ష పడాలని రూల్ చేంజ్ చేసి గెజెట్ రిలీజ్ చేశారు. ఇదే బీజేపీ గవర్నమెంట్. ఇప్పుడు పడుతుందనే భయంతోనే బండి సంజయ్ ఉరుకులాడుతున్నాడు వాళ్ళ కొడుకును రక్షించుకోవడానికి. మళ్ళా బండి భగీరథ్ పోక్సో కేసులో బాధితురాలు మేజర్ అంటూ జరుగుతున్న ప్రచారంపై జర్నలిస్ట్ గిరీష్ తీవ్రంగా స్పందించారు. ట్రాఫిక్ క్షణాల ఆధారంగా వయసు ఎలా నిర్ణయిస్తారని ప్రశ్నించారు. చిన్న వయసులో పోలీసులకు భయపడి చెప్పిన మాటలను ఆధారంగా తీసుకోవడం సరికాదన్నారు.
బాధితురాలి పుట్టిన తేదీలపై వివిధ ప్రచారాలు జరుగుతున్నాయని తెలిపారు. 2008 అయినా 10 అయినా ఘటన జరిగిన సమయంలో బాలిక మైనరేనని స్పష్టం చేశారు. మ్యూచువల్ కన్సెంట్ అంటూ జరుగుతున్న వాదనలు చట్టపరంగా సరైనవి కావని పేర్కొన్నారు. మైనర్ కు సంబంధించిన కేసుల్లో పోక్సో చట్టం వర్తిస్తుందని గుర్తు చేశారు. తప్పుడు సమాచారంతో ప్రజలను తప్పుదోవ పట్టించొద్దని హెచ్చరించారు. 15 సంవత్సరాలు ఉంటే 2026 లో 21 సంవత్సరాలు కదా. వీళ్ళు అయ్యలు మస్తు లెక్కలు చెప్పిరు అనిపించింది నాకు. లెక్కలు మస్తు చెప్పిరు అయ్యలు, మస్తు నేర్పించిరు లెక్కలు అని చెప్పిన. ఈ లెక్కలలో తిక్కలు ఉన్నాయి. ఎందుకు చెప్పాలా అన్న? ట్రాఫిక్ చాలానప్పుడు ఎవడన్నా బర్త్ సర్టిఫికేట్ చూసిండా అన్న? ట్రాఫిక్ చాలానప్పుడు ఎవడన్నా మెట్రికులేషన్ సర్టిఫికేట్ చూసిండా అన్న? ట్రాఫిక్ చాలానప్పుడు నీ ఏజ్ ఎట్లా నిర్ధారించింది అనేది ఒక క్లారిటీ వచ్చిందా అన్న? నువ్వు మామూలుగా నిలబడ్డప్పుడు పోలీసు వాళ్ళు అడిగినప్పుడు చిన్న పసికూనలు భయపడరా? ఏమైంది అని అంటే ఎంత నీ వయసు అంటే 15 అని చెప్పి రాసేసి అయిపోయింది. దాన్ని పట్టుకొని వీళ్ళు వేస్తారు. ఇంకా ఇలా సక్కదనాలు చూడుర్రి. ఇట్ వాజ్ అ మ్యూచువల్ కన్సెంట్ అంట. అరే అవులాగా నేను అందుకే అన్న ఏటగాడు ఎడ్డోడు అయితే ఏమో మళ్ళీ గడిలకేనేమో అన్న పూలి. ఎందుకని అంటున్నా అంటే ఇది పాక్సోరా, మైనర్రా. ఇప్పుడు ఇంకొకటి చూడుర్రి క్రూషల్. ఆ న్యూస్ ఛానల్ పేరు కూడా చెప్పొచ్చు కదా సార్? చెప్పొచ్చా? మగధా న్యూస్. మగధా న్యూస్ డైరెక్ట్ చెప్తున్నా నేను. లక్ష్మి గారు మీకే అండి. డంకేపే చోట్ సవాల్ ఇసురుతున్నాడు గిరీష్ దారామని. 2008 నుంచి 2010 మేజర్ లెక్కలు వస్తాయా అండి మీకు? జర్నలిజం ఇన్ని రోజుల నుంచి చేస్తున్నారు కదా, లెక్కలు వస్తాయా? 2008 తీసుకున్నా 2010 తీసుకున్నా మైనరే కదా, మైనరే కదా. ఇలా మాటలలో మనువాడ ఇది కరెక్టేనా? నువ్వు 2008 తీసుకున్నా మైనరే, 2010 తీసుకున్నా మైనరే. ఇప్పుడు వీళ్ళు ఏం మాట్లాడతారండి? ఫేక్ సర్టిఫికేట్ అని మాట్లాడతారు. ఒక ఫ్యాక్ట్ ఏంటంటే ఈ మిస్ మ్యాచ్ అయిన డేట్ కోసం కరెక్షన్ పెట్టిరు సార్. కరెక్షను జూన్ 2025లోనే పెట్టిరు సార్. పోలీసు వాళ్ళు సెక్షన్లు ప్రభుత్వంలో ఉన్నవారే ప్రభుత్వానికి లేఖలు రాయడం ఆశ్చర్యంగా ఉందని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ వ్యాఖ్యానించారు. మంచిర్యాల జిల్లాలో వడ్లు కొనుగోలు విషయంలో కక్ష సాధింపు జరుగుతోందని ఆరోపించారు. తమ ప్రాంతంలో ఎక్కువగా దళిత రైతులు ఉండడంతోనే కొనుగోలు నిలిపివేస్తున్నారా అని ప్రశ్నించారు. రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శించారు. రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. సొంత ప్రభుత్వం మీదే తాను మాట్లాడాల్సిన పరిస్థితి రావడం బాధాకరమని పేర్కొన్నారు. రైతుల పట్ల విపక్ష చూపడం తగదన్నారు. అదామి అహంకారము 6 లక్షల టన్ను మిన్నింగ్ కెపాసిటీ ఉంటే మీరు కేవలము 1 లక్ష 2 లక్షల వరకు ఎందుకు కొనుగోలు చేస్తున్నారని చెప్పి ఈరోజు నన్ను అడగడం జరుగుతుంది. ఈ ఇష్యూని మళ్ళొకసారి నేను మీ మీడియా మిత్రుల ద్వారా మళ్ళీ నేను సెపరేట్గా లేఖ కూడా రాస్తాను చీఫ్ సెక్రటరీ గారికి. ప్రత్యేకంగా పెద్దపల్లి డిస్ట్రిక్ట్ మీద ఒక రివ్యూ తీసుకొని ఎందుకు ఇట్లాంటి నిర్లక్ష్యం జరుగుతుందని చెప్పి నేను కోరుతాను.